ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తెలుగు ప్రజలకు సుపరిచితమే. రష్యాలో జన్మించినప్పటికీ కొణిదెల వారి కోడలిగా, పవన్ భార్యగా ఆమె తెలుగువారిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. అయితే విదేశీ సంతతికి చెందిన వ్యక్తి కావడంతో ఇప్పటికీ అందరూ ఆమెను అన్నా లెజినోవా అనే పిలుస్తూ ఉంటారు. అయితే పవన్తో పెళ్లి తర్వాత భారతీయ సాంప్రదాయాలను, తెలుగు సంస్కృతిని పూర్తిగా వంట పట్టించుకున్నారామె. ఇకపై తనను ఆ పేరుతో పిలవద్దని, తన పేరు అన్నా కొణిదెలగా మార్చుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే తన పుట్టినరోజు రానున్న సందర్భంగా సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమె ఒక సుదీర్ఘమైన, ఆసక్తికరమైన పోస్ట్ను షేర్ చేశారు. నా పుట్టినరోజు రాబోతున్న తరుణంలో ఒక ముఖ్యమైన విషయంపై క్లారిటీ ఇవ్వడానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్నాను. ఇన్స్టాగ్రామ్ ఖాతా తెరిచినప్పటి నుంచి ఈ విషయం చెప్పాలని ఎన్నోసార్లు టైప్ చేసి మళ్ళీ డిలీట్ చేశాను. చాలామందికి నేను అన్నా లెజినోవాగానే తెలుసు. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నప్పుడు నా పేరు అదే కావడంతో అలాగే పరిచయం అయ్యాను. ఒక ఫన్నీ విషయం ఏంటి అంటే, మా మ్యారేజ్ సర్టిఫికేట్ మీద మాత్రమే నా పేరు చివరిసారిగా అన్నా లెజినోవాగా నమోదైంది. పెళ్లి తర్వాత నా భర్త ఇంటి పేరు నా పేరులో కలిసిపోయింది. అలా అన్నా లెజినోవా కాస్త అన్నా కొణిదెలగా మారింది అని ఆమె వివరించారు.